అమరావతిపై ఇక్కడ చూడండి, మళ్ళీ విషం కక్కిన మాజీ ముఖ్యమంత్రి ఒక వార్త. అంటే ఇక్కడ 11 సీట్లకే పరిమితమైన మార్పు రాలేదు, రాజధానిపై మరోసారి అవాకులు చవాకులు. పోనీ మీరు వైజాగ్ కట్టారా? 2019లో గవర్నమెంట్ వచ్చినప్పుడు 20 వచ్చేసరికి కరోనా వచ్చేసింది, లేకపోతే నేను ఇరగదీసేవాడిని, అది చేసేవాడిని అన్నారు. సరే, 20 దసరా తర్వాత రాజధాని విశాఖ నుంచే పరిపాలన ప్రారంభం అన్నారు. ఏది? 21 దసరా ఏది? 22 దసరా ఏది? 23 దసరాతో కూడా చెప్తే లేదు, నెక్స్ట్ మనమే కాబట్టి రేపు డిసెంబర్ క్రిస్మస్ టైంకి మనం వైజాగ్ నుంచి పరిపాలన చేస్తూ 24 మనమే గెలుస్తాం కదా అని కూడా మాట్లాడేది. ఏమైంది? మరోసారి అవాకులు చవాకులు. మరి 14 నుంచి 19 మధ్యలో ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేశారు అమరావతిని? ఎందుకు ఒప్పుకున్నారు? అప్పుడే ఖండించవచ్చు కదా, అప్పుడే అలా కాదు ఇలాగని చెప్పొచ్చు కదా. సరే, అమరావతి ఇష్టం లేదు. మరి అమరావతి పరిధిలోనే తాడేపల్లి అనే గ్రామంలోనే మీరు ఎందుకు ఇల్లు కట్టుకున్నారు? మీరు అక్కడ ఉండొద్దు. అమరావతి ఇష్టం లేదు, ఎప్పుడో ఆ సరౌండింగ్స్లో ఉండొద్దు. వైజాగ్లో ఉండండి, లేదా కడపలో ఉండండి, లేదా విజయవాడలో ఉండండి, లేదా కర్నూలులో ఉండండి. మరి అక్కడే ఆ రీజియన్లోనే ఇల్లు కట్టుకోవడం ఉద్దేశం ఏంటి? మీరు యాక్సెప్ట్